నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతలు కొంతమంది అయితే అధికార దర్పం చూపిస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. వాళ్ళు వచ్చినప్పటి నుంచి వెళ్ళి అవినీతికి పాల్పడుతున్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దీంతోనైతే నిన్న చూసినట్టయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద స్పందించడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నేతలు అధికారం దర్పం చూపిస్తున్నారని, అవినీతికి కూడా పాల్పడుతున్నారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సోషల్ మీడియాలో అవి బాగా వైరల్ కూడా అవుతున్నాయి. సో ఈ క్రమంలో అయితే నిన్న చూస్తున్నట్టయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద స్పందించడం జరిగింది. మరి ఏంటి, ఈ నిజంగానే ఇవి జరుగుతున్నాయా లేకపోతే సోషల్ మీడియాలో వీటిని వైరల్ చేస్తున్నారా? నిప్పులు ఎందే పొగరాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఒక హెచ్చరిక కూడా చేశారు నిన్న. అంటే ఖచ్చితంగా కొంతమంది కొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళు గమనించవలసింది, ఎందుకంటే ఈ రోజున మాకు 164 మంది ఎమ్మెల్యేలని ఇంతమంది ఇంత అధికారం మాకు ఇచ్చారు అంటే కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నవారు ఏం చేశారో ఆ పనులు, దానికి భయపడి ప్రజలు ఇచ్చినటువంటి విజయం ఇది. మాకు మేమేం చేయక్కర్లా. కొత్తగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఏం చేశారో, ఆ నాయకులు ఏం చేశారో ఆ పనులు చేయకుండా ఉంటే చాలు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిజంగా ఒక రైతుల్లా కష్టపడుతున్నారు. 24 గంటలు చంద్రబాబు నాయుడు గారు పక్క నుంచి రాష్ట్రానికి పెట్టుబడి ఎలా తీసుకురావాలి, పక్క నుంచి పోలవరం నిధులు వస్తున్నాయి, అమరావతికి నిధులు వస్తున్నాయి, కొత్తగా స్మార్ట్ సిటీలు వస్తున్నాయి, పెన్షన్ స్కీమ్ ఒకటో తారీఖున ఇస్తున్నాం, జీతాలు ఒకటో తారీఖున ఇస్తున్నాం. అంటే ఇంత మంచి పనులు గతంలో ఎప్పుడూ జరగలేని మంచి పనులు 2 నెలల్లోనే చేసి చూపిస్తున్నాం. ఇది చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది ఒకసారి కొంతమంది నాయకులు అత్యుత్సాహం వలన. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్వరాజ్యం అని చెప్పేసి గ్రామ సభలు పెట్టి ఆ పంచాయతీలు నిధులు విడుదల చేస్తున్నారు. అడవుల సంరక్షణ మీద ఆయన దృష్టి పెట్టారు. అంటే వాళ్ళిద్దరూ కష్టపడుతున్న తీరు దాదాపు 4-5 గంటలు పడుకుంటారేమో నాకు తెలిసి. మిగతాదంతా ఈ రాష్ట్రాన్ని ఎలా తిరిగి గాడిలో పెట్టాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, పెట్టుబడి ఎలా తీసుకురావాలి, ఈ కార్యక్రమంలో ఉంటే కొంతమంది, నేను ఏమంటున్నానంటే కూటమిలో 3 పార్టీలు ఏ పార్టీ నాయకులు చేసినా కూటమికే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కొంతమంది కొన్ని చోట్ల చేసేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వానికి మాత్రం ఖచ్చితంగా మచ్చ తెచ్చి పెడుతున్నాయి. కాకపోతే ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు దాటి 3 నెలలు కూడా అవ్వలేదు కాబట్టి మొగ్గలోనే తీసేసేటువంటి కార్యక్రమాలు కూడా మా అధినేతలు చేస్తున్నారు. మనం ఏదైనా, నేను అంటుంది, ఏ లక్ష్యంతో అయితే మనం అధికారంలోకి వచ్చామో ఆ లక్ష్యానికి గండిపడకూడదు. ప్రజలు ఏ అయితే నమ్మకంతో మనకి ఇచ్చారో అధికారాన్ని, ఆ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. పొయ్యిలోంచి అంటే పెనం నుంచి పొయ్యిలో పడ్డాం అనేటువంటి పరిస్థితి, ఆలోచన ప్రజలు రాకూడదు. మనం చేసే కార్యక్రమం ఏదైనా సరే, చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అది ఎమ్మెల్యేలుగా కావచ్చు, మంత్రుల, లేకపోతే కింద ఉన్నటువంటి పార్టీ నాయకుల, కార్యకర్తలు, ఎవరైనా కానీ మనం మన అధినేతలకి బలం కావాలి కానీ బలహీనత కాకూడదు. మన గురించి వాళ్ళు గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడాలి తప్ప, మా కింద మా పార్టీ నాయకులు ఎలా చేశారు గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడాలి తప్ప, మన గురించి వాళ్ళిద్దరూ సంజయ్ చెప్పుకునే పరిస్థితి రాకూడదు. ఈ రోజున పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో ఆ మాట చెప్పాల్సి వచ్చింది. అది నిజంగా సిగ్గుచేటు కదా. అంటే ప్రజలు కోరుకుంది కూడా అదే. అంటే ఏం కోరుకున్నారంటే ఇప్పుడు ఇంకా అవినీతి జరగొద్దు, మా రాష్ట్రానికి ఇక మీదటనైనా మాకు ఉద్యోగాలు రావాలి, అభివృద్ధి చెందాలి అని కోరుకునే ప్రభుత్వాన్ని చేంజ్ చేయాలనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే చేస్తే ఇంకా ప్రజలు మళ్ళీ ఎలా నమ్ముతారు? అదే అంటున్నాను సరే. ఇప్పుడు గతంలో మనం ఏదైతే వేలు పెట్టి చూపించామో, ఏ కారణాలు చూపించామో గత ప్రభుత్వం మీద, అదే వేలు మనం చూపించకూడదు. మనం సమాధానం చెప్పుకోలే పరిస్థితి రాకూడదు. పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడాం. నిన్న ఒక ఎమ్మెల్యే గారి భార్యకి పుట్టినరోజు ఫంక్షన్కి సిఐలు, పోలీస్ యంత్రాంగం వెళ్ళి అక్కడ కేకులు కట్ చేయడం పేపర్లో వచ్చింది, ఎదురు కూడా కనపడుతుంది. మనం ఏ సమాధానం చెప్తాం చెప్పండి వాళ్ళకి? ఈరోజు పేపర్లో వచ్చింది, ఒక పేపర్లోని ఆమె అక్కడ అక్కడ గెలిచిన ప్రజాప్రతినిధే కాదు ఆమె ఒక హాస్పిటల్కి చెక్కింగ్కి వెళ్ళిందంట. సూపరింటెండెంట్ గారి చైర్లో కూర్చుని వాళ్ళ అధికారులందరికీ ఆదేశాలు జారీ చేస్తుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయంలో హెచ్చరించారు. ఒక ఎమ్మెల్యే గారి భార్య ఏ విధంగా మాట్లాడిందో హెచ్చరించారు అక్కడ. మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యకాలంలో గెలుపొందినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలని సన్మానం చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. ఆ కార్యక్రమంలో కూడా ఉన్నారు. ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శించారు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారంటే గతంలో నా వెనకాల ఎంత నిజాయితీగా నడిచినా కూడా అటువంటి వ్యక్తులైనా పక్కన పెట్టేస్తాను.
నా కుటుంబాన్ని పక్కన పెట్టిన వ్యక్తిని నేను ఇటువంటి వ్యక్తులు అసలు నేను క్షమించనని చెప్పి ఆయన అన్నాడు. ఒక నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే గారు అన్నయ్య గారి కొడుకు వచ్చి అధికార కార్యక్రమాల్లో పాల్గొంటాడు. ఇవన్నీ క్షమించడానికి తప్పులు అవి. ఎందుకంటే అది ఎవరో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తే తప్ప తెలుసుకునే వ్యక్తులు కాదు కదా. వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఎంపీలు అవుతున్నారు. ఈ రోజున గత ప్రభుత్వంలో ఎన్ని దుర్మార్గాలు జరిగినాయో మనకు తెలుసు. అటువంటి కార్యక్రమాలు జరగకూడదనే మనకి అధికారం ఇచ్చారు ప్రజలు. ఈరోజు అదే కార్యక్రమాలు, అదే విధానాలు, అదే కార్యక్రమాలు జరుగుతుంటే మనం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎవరికి సమాధానం చెప్పాలి? ప్రజలకు సమాధానం, అల్టిమేట్గా ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలు అడుగుతారు కదా, వాళ్ళ కాదని మీకు ఇస్తే మీరు ఏం చేశారని అడిగితే వీళ్ళు ఏం చెప్తారు సమాధానాలు? మాలాంటి అధికార ప్రతినిధులు మేమే ఉన్నాం. సపోజ్ మీలాంటి పాత్రికేయులు ఏమైనా ప్రశ్న అడిగితే మీరు గతంలోని వాళ్ళని ఏలెట్ చూపించారు కదా ఆ కార్యక్రమాలకు, మీరు చేస్తున్న ఏంటి, మీ నాయకులు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి అని అడిగితే మేమేం సమాధానం చెప్పాలి? నేను అంటుంది ఎప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. ఇంకా 2 నెలలు 3 నెలలు అడుగుపెట్టాం. మీ అత్యుత్సాహం కొంచెం తగ్గించండి. మనం చేసే కార్యక్రమాలు ప్రభుత్వానికి అండగా ఉండేలా ఉండాలి. ఈ రోజు రాష్ట్రం ఎటువంటి పరిస్థితిలో ఉందో మన అందరికీ తెలుసు. కనీసం ఒక పక్కనేమో సైంధవుడిలో ప్రతిదానికి అడ్డుపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అతని కార్యక్రమాలు. ఈ రోజుకో ఒక స్కామ్ బయటకు వస్తుంది. ఈ టైంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా పారిశ్రామికవేత్తలు భయపడేటువంటి పరిస్థితి ఆలోచిస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి మనం. మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ని చూసి ఎటకారంగానూ హేళన చేసే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత ఆ పరిస్థితులు లేవు. ఇప్పుడు నిధులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధిస్తున్నాం. గత 5 సంవత్సరాలు 8,000 కోట్లు వచ్చినాయండి. ఈ రోజున 12,127 కోట్లు పోలవరానికి నిన్న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అమరావతికి నిధులు వస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు వచ్చి ఇక్కడ మీటింగ్లు పెట్టుకుంటున్నారు. మనమేమో పక్క నుంచి పేదలకు అన్నదానం పెట్టే కార్యక్రమం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసుకున్నాం. అంటే నేను అంటుంది ఇన్ని మంచి పనులు ఉండగా ఇన్ని మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన మనం అవి మానేసి ఇటువంటి అధికారం వచ్చింది కదా దర్పం చూపించాలి, మన రాజులు, మన శాశ్వతం అనుకోండి. కుదరదు. అధికారం ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు. ఎందుకంటే మనం గతంలో చూసాం, గత ప్రభుత్వ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడైతే ఓటు అనే బ్రహ్మాస్త్రం అనేటువంటి ఆయుధం వాళ్ళ దగ్గర ఉంది, ఖచ్చితంగా అది ఆ బ్రహ్మాస్త్రాన్ని తిప్పి మనమే పెట్టేటువంటి పరిస్థితి మనం తెప్పించకూడదు. ఈ 5 సంవత్సరాలు మనం అద్భుతమైన పాలన అందిస్తే మనకే వాళ్ళకి కంటిన్యూ ఇస్తారు పాలన. ఎవరైనా ప్రజలు మంచి కోరుకుంటారు, సుఖం కోరుకుంటారు కదా. గతంలో ఇబ్బందులు పడ్డారు కదా, శాంతి భద్రత లేకుండా ఇబ్బంది పడ్డారు కదా, ఎక్కడికెక్కడ ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు పెట్టి అధికార పార్టీ ఎన్ని రకాల హింసలు పెట్టిందో చూశారు కదా. అటువంటి ప్రభుత్వం వద్దు, ఆ పాలన వద్దనే కదా మనకి ఇచ్చారు. నేనేమంటానంటే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వాలు ఏ పార్టీ వారు చేసినా అక్కడ వీళ్ళ వాళ్ళని నేను వెళ్ళి చూపట్ల. ఎవరైనా సరే కొంచెం అత్యుత్సాహం తగ్గించుకోండి. మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏదైందో దాన్ని సవాళ్ళతో కూడిన బాధ్యతలు. మనకేమీ కనీసం నిధులతో కూడింది ఏమిలా మొత్తం అప్పుల్లో కూర్చేసి మనం రాష్ట్రానికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నిలదొక్కుంటున్నాం. ఈ నిలదొక్కునే ప్రయత్నంలో చంద్రబాబు గారు చెప్పినట్టు ఇటుక పేర్చుకుంటా మన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు నిద్రాహారాలు అని ఆయన పనిచేస్తున్నాడు. ఇటువంటి సందర్భంలో మన నాయకులకి మనం అండగా నిలబడాలి తప్ప ఇటువంటి తలపోట్లు మాత్రం తీసుకురాకూడదని ఒక జనసేన పార్టీ అధికార ప్రతినిధిగానే కాదు, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా కూడా నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్ చాలా మంది ఏంటంటే గతంలో మా మీద అంటే వాళ్ళ ఇది దాడులు జరిగినాయి, సో ఇంకా యాక్షన్స్ తీసుకోవట్లేదు, సో దీని వల్ల కూడా వాళ్ళు కొంత ఇంత టైం పడుతుంది ఇంకెందుకు యాక్షన్స్ తీసుకోవట్లేదు అని చెప్పి వీళ్ళు కూడా కొంచెం అదైపోతున్న పరిస్థితి. దానికి దీనికి సంబంధం లేదమ్మా. ఇప్పుడు యాక్షన్ తీసుకుంటాక ఒక చట్టబద్ధంగా జరగాలి, రాజ్యాంగబద్ధంగా జరగాలి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే ఆ తీసుకునే కార్యక్రమం బాగా ఎవరైనా మంచి వాళ్ళకి ఇబ్బంది పడకూడదు. ఒక మంచి అధికారి కానీ మంచి పోలీసులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మంచి అధికారి ఇబ్బంది పడకూడదు. అందుకని చాలా అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వెళ్తారు. ఏం హడావుడిగా తీసుకుంటే కక్ష ధోరణి చర్యల కింద మళ్ళీ అదొక తలపోటు వస్తుంది. అందుకని కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా ఎవరైతే గతంలో గత అధికార పార్టీకి అండగా నిలబడి ప్రజలకు ఇబ్బంది చెప్పేటువంటి కార్యక్రమాలు చేశారో, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేశారో వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి. ఒక రోజు లేట్ అవ్వచ్చు, కంగారు పడట్ల, అన్నీ సక్రమంగా జరుగుతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.